సరే వెంకటేశన్న మొన్నటి రోజున రిపబ్లిక్ పేపర్ నందు పామరావు వెంకటేష్ రౌడీ దర్బార్ అని చెప్పి పేపర్ రావడం జరిగింది. అందులో భాగంగా సోషల్ మీడియాలో కానీ మాట్లాడడం జరిగింది. ఆ విషయము ఆ రౌడీ దర్బార్ అనేది వాళ్ళ మాట మాట్లాడకూడదు. అక్కడ 151 సర్వే నెంబర్లో నాకు ఎక్కడా పొలం లేదు, ఏ స్థలము లేదు నాకు. ఎందుకంటే దాని పక్కన 150 మా తాతలు సంపాదించిన ఆస్తి అది. అక్కడ నేను బోరేసుకొని వ్యవసాయం చేస్తుంటాను. ఈ 151 సంబంధించిన రికార్డ్ అయితే నాకు బాగా తెలుసు. ఎందుకంటే అక్కడ నివాసినే కాబట్టి నేను. వీళ్ళంతా కానీ అక్కడ ఉప్పర కళ్యాణం కట్టి దాదాపు 5-6 కోట్లతో కట్టి అక్కడ కొంతమంది ఒక్కొరు 5 సెంట్లు 10 సెంట్లు 2 సెంట్లు 3 సెంట్లు ఆ విధంగా అందరూ తీసుకున్నారు. అక్కడ ఆ ముందర ఆ ప్లేస్ 151లో పెద్దన్న అనే వ్యక్తి మొన్న దౌర్జన్యంగా 20-30 మందిని తీసుకొని వచ్చి కంప తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ అందరూ బండలు నాటుకొని ప్లాట్ల వారీగా బండలు నాటుకొని వెంచర్ వేసుకున్నారు. అక్కడ వీళ్ళు పోయి అడ్డుకోవడం జరిగింది. ఎవరు మీరు? మేము పలానాలతో వ్యక్తితో కొన్నాము, మీరు ఈరోజు వచ్చి మీరు దౌర్జన్యంగా చేస్తానని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నేను కానీ మందలించడం జరిగింది. బాగలే ఇక్కడ వచ్చి దౌర్జన్యాలు చేస్తే రికార్డు పరంగా మీది ఉంటే మీరు తీసుకోండి, లేనిది భూమి కొని మీరు ఇక్కడ వస్తే బాగుండదని చెప్పడం జరిగింది. అదైతే వాస్తవమే. అంటే అది మా ఊరు అతనే వ్యక్తి, సత్యప్ప అనే వ్యక్తి, వాళ్ళు మున్సాంరాజు అనే వ్యక్తులు 4 అన్నదమ్ములు. ఆ 7 ఎకరాల 20 సెంట్లు సంబంధించిన 4 84 లోపలే భూమి అంతా అమ్మేసుకున్నారు, అందరికీ అమ్మేసుకున్నారు. తర్వాత 2005లో ఉప్పర సత్యప్పని మా ఊరు అనే వ్యక్తికి 2 ఎకరాల 36 సెంట్లు అమ్మడం జరిగింది. ఆ రోజు అతనికి తెలుసు అది ఫేక్ అని. వాళ్ళ అతనికి 5 మంది పిల్లలు, 2 కొడుకులు చనిపోయారు. 3 కూతుర్లకి ఫేక్ అనేది తెలుసు. అది అయిపోయి చనిపోయిన తర్వాత నారమ్మ పేరు మీద 23-22లో అంటే పోయిన గవర్నమెంట్లో ఆన్లైన్లో ఎక్కించుకొని ఆ నారమ్మ నేను ఇంకొక కూతుర్ని మర్తాడికి ఇచ్చినారు. నాగమ్మ అనే వ్యక్తి అంటే అనే పాప పెద్ద అమ్మని. ఇద్దరు పోయి ఎమ్మగనూరులో నీలకంఠ అనే వ్యక్తికి రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళు పెద్దన్న అనే వాళ్ళు ఎవరో తెలియదు, కానీ నీలకంఠ అయితే 2 సార్లు వచ్చినాడు. అతనితో చెప్పిన అన్న భూమి పొరపాటు మీద భూమి కొన్నారు, భూమి అయితే ఇక్కడ లేదు, ఊరికి వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టద్దని చెప్పడం అయితే జరిగింది. ఈరోజు నన్ను అక్కడ రికార్డు అంతా తెలుసు కాబట్టి వెంకటేష్ అనే వ్యక్తి రికార్డు ప్రతి ఒక్కరికి చెప్తాడు. ఎందుకంటే మనం రికార్డు ఎవరి భూమి అయితే వాళ్ళు తీసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, అది స్వేచ్ఛ. లేని భూమి కొని లేని ఎక్కడెక్కడో వచ్చి ఆడ ఇబ్బంది పెడతా అంటే మేము చూసుకుని ఉండలేక మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మీ రికార్డు ప్రకారంగా ఏదైనా తీసుకోనండి, రికార్డు ఉంటే తీసుకోండి అని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆ మాటను వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. కొంతమంది అంటే డాక్యుమెంట్ చెక్ బందులు వదిలిపెట్టి అక్కడ పొజిషన్లో వదిలిపెట్టి మరి కొంతమంది సబ్ డివిజన్లు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్లాట్లు ఎప్పుడుకో ప్లాట్లు అయినాయి, ఆ ప్లాట్లనే సబ్ డివిజన్ చేసుకోవడం జరిగింది 2023లో. తర్వాత ఇది వీళ్ళందరూ పోయి ఈ ప్లాట్లంతా పోయి ఆర్డీఓ కోర్టులో వేయడం జరిగింది. ఆర్డీఓ కోర్టులో 31/5/2025లో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది చట్ట విరుద్ధంగా జరిగింది సబ్ డివిజన్ జరిగింది కాబట్టి ఇది క్యాన్సిల్ చేస్తున్నాము. క్యాన్సిల్ చేసినాము. అంతవరకు ఆన్లైన్ కానీ 1B కానీ పెండింగ్లో పెట్టండి, డిస్ప్యూట్లో పెట్టండి అని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మళ్ళీ ఎంఆర్ఓ ఏం తీసుకున్నారో తెలియదు, కానీ ఇదైతే డిస్ప్యూట్లో పెట్టి తర్వాత డాక్యుమెంట్లు పరిశీలన చేసి ఎవరిది ఏమి అనేది చేస్తామని చెప్పడం జరిగింది. అది దీని రికార్డ్ అన్న. నేను రిటైర్ అయిన తర్వాత నాకు వచ్చిన డబ్బుతో అక్కడ ఫ్లాట్ ఉన్నాను. ఈ ఫ్లాట్ విషయం ఏంటంటే అనంతపురం రూరల్ సోమంతొట్టి గ్రామంలో 151 సర్వే నెంబర్ ఉంది. ఆ పక్కనే మా ఉప్పర కులానికి సంబంధించిన ఉప్పర సామాజిక వర్గానికి సంబంధించిన కళ్యాణ మండపం కడుతున్నారు. ఆ పక్కనే ఒక 2 ఎకరాలు 151
అనే సర్వే నంబర్లు 2 ఎకరాలు. అది 84లో 1984లో మనోహర్ అనే వ్యక్తి ఆ వ్యక్తి కొని 2006లో ఫ్లాట్లుగా డివైడ్ చేసి అమ్ముతూ ఉంటే మా సామాజిక వర్గం అంతా కలిసి మేము దగ్గర ఉంటామనే ఉద్దేశంతో మేమంతా కొని అప్పటి నుంచి పొజిషన్లో ఉన్నాం. అంటే 2006 నుంచి అదే ఫ్లాట్లలో మేమంతా పొజిషన్లో ఉన్నాము. కానీ ఈ మధ్య ఒక 4 రోజుల క్రితము పెద్దన్న అనే అతను, తర్వాత మర్రెపాకుల మాధవ్ అనే వారి ద్వారా అక్కడికి తీసుకుని వచ్చి జేసీబీ తీసుకుని వచ్చి ఏకపక్షంగా ఆ ఫ్లాట్లను తుల్లేసి ఆ చెట్లను పీకేసి తర్వాత బండలన్నీ పీకి పక్కన పారేస్తారు. నేను ఒక్కటే ఉండి ఏమని మాట్లాడేందుకు నా పైన దౌర్జన్యం చేశారు. ఆ తర్వాత మా వాళ్ళకు ఫోన్ చేయడం వల్ల, తర్వాత అంతటి డైల్ చేయడం వల్ల పోలీసు వాళ్ళు వచ్చి అది నివారించి పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టుకుంటే అన్నారు. కానీ మేము 2006 నుంచి అదే 2 ఎకరాల్లో పొజిషన్లో ఉన్నాము. కానీ అది కాదని వీళ్ళు రీసెంట్గా కొన్నారని తర్వాత వాళ్ళు ఎక్కడో చూసుకోవచ్చు. కానీ అది లేకుండా మేమున్న దానిపైన వచ్చి ఇది మాదే అని గౌరవం చేశారు. దీనిపైన గవర్నమెంట్ వాళ్ళు దృష్టి సాధించి మాకు న్యాయం చేయాలని పత్రికాముఖంగా మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాను. నాది 2 ఫ్లాట్లు 10 సెంట్లు సార్. సోమదొడ్డి పొలము 151 సర్వే మనపాకం మాధవ మణిపాకం మాధవ్. ఆయన కొత్తగా మా కమ్యూనిటీ ఉప్పర సగర కమ్యూనిటీ, అక్కడ దాదాపుగా మా వాళ్ళందరూ చందాల ద్వారా దాదాపు ఒక 3 కోట్లు కళ్యాణ మండపం కట్టడం జరిగింది. అక్కడ ఒక అద్భుతమైన టెంపుల్ కూడా కట్టేసినాము. 30 సంవత్సరాలుగా మేము అక్కడనే ఉన్నది ఇంతవరకు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి మాది అని వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఈరోజు 50, 1950, 83, 84, 85కి భూములన్నీ అటు క్లోజ్. అటుకన్నీ వాళ్ళ పూర్వీకులతో వచ్చినటువంటి భూములన్నీ కంప్లీట్గా అటు క్లోజ్ అయిపోయినాయి. ఇంకా భూమి లేదు వాళ్ళ దగ్గర. భూమి లేని దాని నుంచి వచ్చిన సృష్టించుకొని ఆయనకు సత్యనారాయణకి 5 మంది సంతానం. 5 మంది సంతానంలో ఆయనకు తెలుసు, పిల్లలకు కూడా తెలుసు ఇది. ఎందుకంటే ఇది తప్పుగా మనం చేసుకుని ఇది కరెక్ట్ కాదని వాళ్ళు కూడా ఎవరు రిజిస్ట్రేషన్ చేసిలే. ఒక బిడ్డ మాత్రం పోయి ఆడ ఎమ్మిగనూరులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనమాట. ఆ ఎమ్మిగనూరులో రిజిస్ట్రేషన్ చేసుకొని మరి వాళ్ళు భూమి కొన్నటువంటి వాళ్ళు రాలే. మరి అక్కడ ఎప్పుడు వాళ్ళ మొగాలు మేము ఎప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు దాదాపు 2-3 దఫాలుగా మాది భూమి ఇది, మాకు 1B ఉన్నాయి, అడంగులు ఉన్నది, డాక్యుమెంట్ ఉన్నాయి అని దౌర్జన్యం చేస్తుంటారు. వాళ్ళ భూమి మనకేం అవసరం లేదు. ఒక సెంట్ కూడా మనకు అవసరం లేదు, 1 ఇంచు కూడా అవసరం లేదు వాళ్ళది. వాళ్ళ భూమి ఉంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళ రికార్డు ప్రకారంగా వాళ్ళ భూమి అమ్మినటువంటి వాళ్ళ దగ్గర సర్వే చేసుకుని వాళ్ళ హద్దులు వేసుకోవాలి. కానీ 2005 నుంచి ఇంతవరకు వాళ్ళ మొగాలు ఎవరు కనపడలేదు. మరి ఇవన్నీ ప్లాట్ వేసిన తర్వాత మా కంప్లీట్ అంతా వాళ్ళ స్వాధీనంలో ఉన్న తర్వాత ఇప్పుడు వచ్చి మా మీద మమ్మల్ని దౌర్జన్యం చేసేది అనేటువంటి దాంతో వాళ్ళు ఇట్లా పెడితే అది మంచి పద్ధతి కాదు, న్యాయధర్మంగా. ఎందుకంటే ఎవరేదైనా కూడా అవసరం లేదు, మీరు 1 ఇంచు కూడా లేదు. మీ భూమి ఎక్కడుందో రికార్డు ప్రకారంగా నుంచి మీరు సర్వే చేసుకోండి. మీ భూమి అవసరం లేదు, మా భూమిలోకి వచ్చి మీరు దౌర్జన్యం చేస్తే ఎట్లా అని చెప్పేసి మా మీదే వాళ్ళు వచ్చేసి మళ్ళీ లేనిపోయినవన్నీ రాసేసి మళ్ళీ దానికన్నిటికీ విరుద్ధంగా మాట్లాడి మరి మా వయసు 71 సంవత్సరం. మేము ఏమన్నా ఇదంతా దౌర్జన్యం చేసేవాళ్ళు కాదు, మేము సామరస్యంగా పోయేటువంటి వాళ్ళము. అది ఏదో జిల్లా తరపున ఉన్నటువంటి ఏదో కట్టుకొని తలా 1 సెంటు 2 సెంట్లు ప్లాట్లు తీసుకొని చేసుకునే వాళ్ళు దౌర్జన్యంగా వాళ్ళు వస్తున్నారు. కానీ మేము ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళ భూమికి మాకు 1 ఇంచు కూడా వద్దు. వాళ్ళు సర్వే పెట్టి వాళ్ళ భూమి వాళ్ళు తీసుకోవచ్చు, మా భూమి వదిలేసి వాళ్ళ భూమి వాళ్ళు తీసుకోవచ్చు. దానికి మేము అందరూ సుముఖంగా, ఎందుకంటే మా కమ్యూనిటీ తరపున పామరా యంగ్టర్స్కి A to Z వరకు దాంట్లో తెలుసు కాబట్టి ఆ దాంట్లో నుంచి వాళ్ళ భూమి ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా మేము వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాం. నా పేరు వై నాగముని. నేను మా జిల్లా ఉప్పర సంఘ కమ్యూనిటీకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఎస్సీ సోదరులకు నేను ముఖ్యంగా ఒకటే మనవి చేస్తున్నాను. నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏదో అభూత కల్పన మాటలు కొన్ని మాట్లాడి మమ్మల్ని పామరా వెంకటేశ్ అనుచరులు, రామాంజనేయులు అనుచరులు, చంద్రశేఖర రెడ్డి అనుచరులు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారనే మాట అది అబద్ధము. దాన్ని ఖండిస్తున్నాము. అట్లాంటి మీరు మాట్లాడకూడదు. మీకు ఏమైనా అధికారాలు ఉంటే రికార్డు మూలకంగా మీరు నిన్న కూడా చెప్పినారు,
మేము మా ఎంఆర్ఓ దగ్గరికి 4 సంవత్సరాలు తిరిగి మా కాళ్ళు అరిగినాయని. ఓకే, వద్దు, మీరు రండి, మేము వస్తాం, మీ రికార్డు తీసుకోండి, మా రికార్డు తీసుకుందాం, దానికి సంబంధించిన అధికారుల దగ్గర మేము తేల్చుకుందామని చెప్పి ఎస్సీ సోదరులకు మనవి చేస్తున్నాను. ఇంతకంటే కానీ ఎక్కువ మేము చంద్రబాబు నాయుడు చెప్పినామో పవన్ కళ్యాణ్ చెప్పినామంటారు పద్ధతి కాదు. అది మార్చుకోండి, మీరు రండి, అవన్నీ వద్దు, మీ రికార్డు తీసుకురండి, ఆ రికార్డు తీసుకొస్తాం. అది సంబంధించిన అధికారుల దగ్గర